నమస్తే అండి, నేను మీ మహేష్, డీసీపీఓ కుమరం భీం ఆసిఫాబాద్. ప్రస్తుతం మన చుట్టూ విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రేమ, సహనం, ఓపిక, జాలి, దయ, కరుణ ఇవన్నీ నశించిపోయినాయి. భర్తలు భార్యల్ని చంపుతున్నటువంటి ట్రెండ్ ఎక్కువ కనబడుతుంది. ఈ సందర్భంగా మనం రామాయణంలో ఉన్నటువంటి ఒక పాత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. రామాయణంలో ఉన్నటువంటి ఊర్మిళాదేవి పాత్ర ఎంత ఆదర్శప్రాయమైనటువంటి ఈ కుటుంబ విలువల్ని కలిగి ఉందో ఈరోజు మనం చూద్దాం. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అరణ్యవాసానికి బయలుదేరుతున్న సమయంలో వారి వెంట నేను కూడా వస్తానని ఊర్మిళాదేవి బయలుదేరుతుంది. ఆ సందర్భంగా లక్ష్మణుడు నీవు రావద్దని చెప్పి ఊర్మిళాదేవిని వారించి ఇంటి దగ్గరే ఉండమని చెప్తాడు. చెప్తే అప్పుడు ఊర్మిళాదేవి ఏమి కోరుకుంటుందంటే దేవుని నుండి, లక్ష్మణుని నిద్రని కూడా నాకే ఇవ్వండి దేవుడా, లక్ష్మణుడు శ్రీరామునికి రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన నిద్రని కూడా నాకే ఇవ్వండి అని చెప్పి దేవుని ద్వారా వరం పొంది తను నిద్రలోకి వెళ్ళిపోతుంది. రామ లక్ష్మణులు 14 సంవత్సరాల అరణ్యవాసము చేసి వచ్చే వరకు కూడా ఊర్మిళాదేవి నిద్రలోనే ఉంటుంది. రాముడు పట్టాభిషేకం చేసుకుంటున్న సందర్భంలో అందరూ ఉంటారు, ఒక ఊర్మిళాదేవి తప్ప. అప్పుడు సీతాదేవి శ్రీరాముణ్ణి పిలిచి అడుగుతుంది, మన ఊర్మిళాదేవిని రాలేదు కదండి, ఊర్మిళాదేవిని పిలిపించండి, లక్ష్మణునికి చెప్పండి, ఆ రోజు మన గురించి తను త్యాగం చేసి నిద్రపోతూ ఉంది, తను లేకుండా పట్టాభిషేకాన్ని ఎలా చేసుకుందాము, ఆ రోజు మన కోసం తను త్యాగం చేసింది కదా అని చెప్పి ఆ త్యాగాన్ని గుర్తు చేసి భర్త ద్వారా లక్ష్మణుణ్ణి పిలిపించి లక్ష్మణుణ్ణి ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్ళి ఊర్మిళాదేవిని తీసుకురావాల్సిందిగా చెప్పినప్పుడు మనకు ఒక పాట రూపంలో, గేయం రూపంలో మనకు ఒక మానవ విలువలు, అదేవిధమైనటువంటి కుటుంబ విలువలు, సహనం, బాధ్యత, త్యాగం ఏ విధంగా ఉండాలో మనకు ఆ పాట రూపంలో చెప్పడం జరిగింది. ఆ పాటని, ఆ గేయాన్ని ఇప్పుడు మనం విందాం. ఇది మనం పిల్లలందరికీ వినిపించడం ద్వారా పిల్లల్లో మోరల్ వాల్యూస్ని డెవలప్ చేయడానికి, అదేవిధంగా కుటుంబ విలువల్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు మనం పిల్లలకు ఇట్లాంటి చెప్పడం ద్వారా మనం పిల్లల్లో నైతిక విలువల్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుందని ఈ గేయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు గేయాన్ని విందాం. శ్రీరామ భూపాలుడు పట్టాభిషక్తుడై కొలువుండగా, భరత శత్రుఘ్నులపుడు సౌమిత్రి వరుస సేవలు చేయగా, మారుతాత్మజులప్పుడు రాఘవుల జేరి పాదములొత్తగా, సుగ్రీవుడా కొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా, తుంబురులు నారదులును ఏతించి నిలిచి గానము చేయగా, రంబాదుల సభలలో ఎంతో శుభరమ్యముగా నాట్యమాడా, సనకాది మౌనీంద్రులు కొలువులో శాస్త్రములు తర్కించగా, సకల దేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను, సభయంత కలయజూచి తెంచి సంతోషముత జానకి, పతిముఖము జూచి నిలచి వినయమున పట్టి అంజలి గ్రక్కున, దేవదేవేంద్ర వినుమా చెప్పెదను చిత్తగింపు, ముందు మనమడువులకును పోగాను ముద్దు మరది వెంటను, పయనమై రాగజూచి తన చెలియ పయనమాయను ఊర్మిళ, వద్దు నీ ఉండు మనుచు సౌమిత్రి మనల సేవింపవచ్చే, నాడు మొదలు శయ్యపై కనుమూసి నాతి పవలించియుండే, ఇకనైన యానతిచ్చి తమ్ముణ్ణి ఇందుముఖి కడకంపుడి, ప్రాణసఖీలాగునా కూర్మితో పలుకంగా విని రాముడు, తలపోసి చూడనెంతే తన మదికి తగు విచారము బుట్టెను,
రమ్మి లక్ష్మణ గ్రక్కునా ఉచితమారమని నెడబాసెయుండా తడవాయ ఇకనైనను ప్రియురాలి దగ్గరకు నీవు పొమ్ము అన్న రాముని మాటకు లక్ష్మణుడు చెనుదెంచె గృహంబున ప్రాణనాయకి పాన్పునా కూచుండి బాసించె విరహమ్మున తన్ను తామరిచియున్న కొమ్మ తమకమున వనకదొడగే అయ్య మీరెవ్వరయ్యా మీరింత యాగడంబులకొస్తిరి ఎవ్వరును లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తిరి మా తండ్రి జనకరాజు వింటే మిము యాజ్ఞ సేయక మానడు మా అక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హాని వచ్చు మా అక్క మరిది విన్నా మెమ్మిప్పుడు బ్రతకనివ్వడు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చే నేనేమి సేతు కీర్తిగల ఇంట బుట్టి అపకీర్తి వచ్చే నేనేమి సేతు ఒకడాలి కోరికాదా ఇంద్రునకు ఒడలెల్లహీనమాయే పరసతిని కోరికాదా రావణుడు మూలముతో హతమాయను ఇట్టి విషయములు మీరు ఎరుగుండి ఇంత ద్రోహముకొస్తిరా ఆడతోడున బుట్టురా మా వంటి తల్లి లేదా మీకును అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు వినివగచి ఇట్లనియను శ్రీరామ తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరుగలరా జనకు నల్లునిగానటే భువిలోన జనకు నెవ్వరుగానరే సీతమరిదినిగానటే చేడేరు దయయుంచి మేలుకొనవే నిన్ను బాసితి మొదలును ప్రాణసఖి నిద్రహారాలెరుగనే నీవు లేకాయున్నను సఖియ ప్రాణములు నిలుపలేనే అనుచు కన్నుల జలములు కారంగ లక్ష్మణుడు తాబలికెను కత్తివరదీసియప్పుడు లక్ష్మణుడు తావేసుకుందునను అనుచువాదము చేయగా ఊర్మిళ దద్దిల్లి పడి లేచెను ప్రాణేశుడగుట తెలిసి కోమలికి ప్రాణములు తేజరిల్లే ఊర్మిళ విరహమ్ములు ఇది ఎవరు పాడినా విన్నగాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.